నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, సరే మేము ప్రాక్టికల్గా చేసిన ఆలోచన మీకు నచ్చలా, ఓకే ఫైన్. మేము చాలా ప్రాక్టికల్గా ప్రజల బాగోగుల కోసం, రాష్ట్రానికి మంచి కోసం మేము చేసిన ఆలోచనలు మీకు నచ్చలా. పోనీ మేము ప్లాన్ బి ఇచ్చినాం, నేను చేసిన ప్లాన్ ఏ మీకు నచ్చలా, పోనీ ప్లాన్ బి మేము మీకు ఇచ్చాం కదా, ప్లాన్ బి కింద మేము చెప్పిన ప్లాన్ గురించి ఆలోచించారా? అది లేదు. కొద్ది నెలల కిందట నేను చెప్పిన మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు. మచిలీపట్నంలో మేము కడతా ఉన్న పోర్టు, మా హయాంలో పోర్టుకు శ్రీకారం చుట్టాం, పనులు మొదలుపెట్టాం, పర్మిషన్ తెచ్చాం, ల్యాండ్ ఇచ్చాం, ల్యాండ్ కొనుగోలు చేసినాం, ఇచ్చినాం, ఫైనాన్షియల్ క్లోజర్ కంప్లీట్ చేసినాం, ఎవరితో ప్రమేయం లేకుండా దానికి డబ్బులు వచ్చేట్టుగా ఏర్పాట్లు చేశాం. ఈరోజు చెన్నై అనేది పోర్ట్ సిటీ, బాంబే అనేది ఈరోజు పోర్ట్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాం మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్. సరే గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మా విగన్ అని పెట్టండి. ప్రమాణమైన 110 కిలోమీటర్లు క్యాపిటల్ ఏరియాని డిక్లేర్ చేయండి, కారిడార్ కింద క్యాపిటల్ ఏరియాని. కనీసము ప్లాన్ బి అన్న కనీసం పిక్చర్లోకి వస్తే అట్లీస్ట్ నువ్వు పెట్టే 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాజధాని ప్రాంతంలో అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు. ఈ మచిలీపట్నంకు, ఈ విజయవాడకు, ఈ గుంటూరు మధ్య కనెక్టివిటీ కోసం, రింగ్ రోడ్లు, ఇతరాతర పనుల కోసం, ఇతర మౌలిక సదుపాయాలు, చిన్న చిన్న మౌలిక సదుపాయాల కోసం 10% పెడితే చాలు. ఈ మావి గన్, ఈ క్యాపిటల్ ప్రాంతం ఫ్యూచర్లో ఎకనామిక్ ఇంజిన్ అవుతుంది. విజయవాడ దాని చుట్టుపక్కల దాదాపుగా 20 లక్షల మంది ప్రజలు ఉన్నారు. గుంటూరులో దాదాపుగా 10 లక్షల మంది ప్రజలు ఉన్నారు. మచిలీపట్నంలో దాదాపుగా 3-4 లక్షల మంది ప్రజలు ఉన్నారు. దాదాపు ఇంత జనాభా ఉన్న, దాదాపు 35-40 లక్షల మంది జనాభా ఉన్న ప్రదేశంలో కాస్త ఖర్చు పెడితే అదొక మహానగరంగా, ఒక గ్రోత్ ఇంజిన్గా ఎదుగుతుంది అని ఆలోచన చెప్పినాం. ఇది నచ్చల, మా విగన్ కూడా నచ్చల మీకు. లేదు దీంట్లో స్కాములు చేయలేము, ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా స్కాములు చేసేదానికి అవకాశమే లేదు, మేము ఆ 2 లక్షల కోట్ల స్కామ్ ఏమి కనపడుతుంది, మాకు 2 లక్షల కోట్లే పెట్టాలా, ఆన్నే స్కాములు చేయొచ్చు మేము. రాష్ట్రం ఎటుపోతే మనకేమి, రాజధాని రాష్ట్రానికి లేకపోతే మనకేమి, మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాష్ట్రంలో రాకపోతే మనకేమి అని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు. అందుకనే దీనికన్నా లేదు 1,00,000 ఎకరాల్లో రాజధాని కోసమే కట్టాలా, దానికి 2 లక్షల కోట్లు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే పెట్టాలా, అక్కడ అక్కడే రోడ్లు వేయాలా, అక్కడే డ్రైనేజీలు వేయాలా, అక్కడే వాటర్ కనెక్షన్లు ఇవ్వాలా, అక్కడే కరెంటు. నా జీవితం అంతా అదే చేస్తూ ఉంటా, దానికోసమే అప్పులు తెస్తా, దానికోసమే స్కాములు చేస్తా అని అంటే నిజంగా పెట్టలేరని తెలిసి, అసాధ్యమని చెప్పి తెలిసి, ఉట్టి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే 2 లక్షల కోట్లు, అది ఇప్పటి ప్రకారం. ఇంక ఇది పూర్తి అయ్యేసరికి అది ఎన్ని లక్షల కోట్లు అవుతుందో
ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎన్ని దశాబ్దాలు పడుతుందో. సో సాధ్యం కానిది ఒక పెట్టలేరని తెలిసి కేవలం నీ స్వార్థం కోసం నువ్వు నీ బినామీల ఆస్తుల విలువలు పెంచుకునే దానికోసం రాష్ట్రం మీద భారం మోపుతూ అప్పులు తీసుకొస్తూ రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి, అప్పుల ఊబులేకి నెట్టేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మాకు కేవలం నేను మాట్లాడుతుంటే మా పార్టీ తరఫున 5 నిమిషాలు మాట్లాడినాకనే నా మైక్ కట్ చేసి టైం అయిపోయిందని చెప్పడం జరిగింది. చాలా దుర్మార్గం ఇది. కావాలని చేశారు, కొందరు ప్రోద్బలం చేశారనే మాకు అనుమానాలు ఉన్నాయని దీనిపై వివరంగా వైస్ ప్రెసిడెంట్ గారికి, చైర్మన్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ విధంగా మాకన్నా చిన్న పార్టీలైనటువంటి బీఆర్ఎస్కి కానివ్వండి, తెలుగుదేశానికి కానివ్వండి ఏ విధంగా సమయం ఇచ్చారో కూడా విత్ ప్రూఫ్స్ అన్నీ చూపించడం జరిగింది. మాకన్నా తక్కువ సభ్యులున్న బీఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్కరికి 10 నిమిషాలు మాట్లాడే విధంగా 2 మాట్లాడించడానికి సమయం ఇచ్చారు. అదేవిధంగా రాజ్యసభలో తెలుగుదేశం సభ్యులు ఉండేది కేవలం 2. వాళ్ళిద్దరికీ 10 నిమిషాలు మాట్లాడే విధంగా టైం ఇచ్చారు. అంటే ప్రజల దృష్టిలో, దేశంలో ఉండే ప్రజలందరి దృష్టిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి వ్యతిరేకం అని దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేయడానికి దీన్ని వేదికగా వాడుకున్నారని చెప్పి మేము ఈరోజు చైర్మన్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. మేము ప్రధానంగా ఏమడుగుతున్నాం, అమరావతి క్యాపిటల్ నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు, మేము ఈ బిల్లుకు వ్యతిరేకము, ఈ ఫార్మేట్లో పెడుతున్న బిల్లుకు వ్యతిరేకమని లోక్సభలో చెప్పాం, రాజ్యసభలో కూడా చెప్తున్నాం. ఎందుకు వ్యతిరేకం అనేది కేవలం 3 అంశాలే. 1, రాజధాని ప్రాంతంలో మీరు తీసుకున్న 50,000 ఎకరాల రైతులకి న్యాయం చేయండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర మీరేం డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లాట్లు ఇస్తామన్నారు. ఇప్పటికి 7 సంవత్సరాలు అయింది, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లాట్లు ఇవ్వలేదు. అందరూ పెద్ద రైతులే ఉండరు, చిన్న రైతులు ఉంటారు. వాళ్ళకి ప్లాట్లు ఇచ్చినా ఎక్కడో గ్రేవ్ యార్డ్స్లో, గుంటల్లో ఇచ్చారు. వాటికి రోడ్స్ లేవు అని చెప్పి ఈ మధ్యకాలంలో ఒక రైతు సూసైడ్ చేసుకున్న సందర్భం కూడా మనం చూసాం. సాక్షాత్తు ఒక మంత్రి గారు, కేంద్ర మంత్రి గారి సమక్షంలో, రామారావు అనే రైతు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ అంశం మీదనే దీనికి స్పష్టత ఇవ్వండి, ఈ బిల్లులో పెట్టండి. అమరావతి భూములు ఇచ్చిన రైతులకి ఏ విధంగా మీరు న్యాయం చేస్తారని ఈ బిల్లులో పొందుపరచండి అని అడిగాం. అదేవిధంగా ఇంకో అంశం, ఏ విధంగా ఈ రాజధాని ప్రాంతంలో మీరు నిర్మాణాలు నిర్మించబోతున్నారు, లోతట్టు ప్రాంతాలైన ఏరియాలో ఫ్లడ్ ఏరియాలుగా వస్తుంది, దానికి ఏ విధంగా ఎన్విరాన్మెంటల్గా ఇంపాక్ట్ స్టడీ చేశారా లేదా, వాటిపై కూడా క్లారిటీ తీసుకొని దాన్ని కూడా ఈ బిల్లులో పొందుపరచండి అని చెప్తున్నాం. అదేవిధంగా ఏ విధంగా అమరావతి బిల్లు నిర్మాణం పేరుతో మీరు కరప్షన్ చేస్తున్నారు, దోపిడీ కార్యక్రమం జరుగుతుంది, ఏ విధంగా రాజధాని నిర్మాణానికి ఒక చదరపు అడుక్కి మన దేశంలో ఎక్కడ ఏ పెద్ద నగరాల్లో అయినా సరే 4,000 రూపాయలు అవుతుంది, 5,000 రూపాయలు అవుతుంది. అది మీరు అమరావతిలో స్క్వేర్ ఫీట్ ఇప్పటి వరకు మీరు 47,000 కోట్ల టెండర్లు ఫైనలైజ్ చేశారు ఈ గత 2 ఏళ్లలో. స్క్వేర్ ఫీట్కి మీరు 12,000 నుంచి 14,000 రూపాయలు చదరపు అడుగుకి నిర్మాణ ఖర్చుగా చూపించి టెండర్లు ఫైనలైజ్ చేశారంటే దీంట్లో ఎంత అవినీతి జరుగుతుంది, ఎవరు జేబుల్లోకి డబ్బు పోతుంది అనేది తేల్చాలి, దానికి స్పష్టత ఇవ్వండి, దాన్ని కూడా ఇందులో పొందుపరచండి అని చెప్పి మేము అడిగాం. ఇంకో ప్రధాన అంశం, ఎక్కడ క్యాపిటల్ నిర్మాణం చేయాలన్నా కూడా దానికి ఎంత ల్యాండ్ కావాలి, ఏంది కావాలి. ప్రధాన నగరాలు ఇప్పుడు భారతదేశంలో నగరాల్లో కలకత్తా పెద్ద నగరం, కలకత్తా 50,000 ఎకరాల్లో స్ప్రెడ్ అయింది. ఎప్పుడు నిర్మాణం చేశారు? సుమారుగా 200 సంవత్సరాలు పట్టింది. ఢిల్లీ మొత్తం కలుపుకుంటే కూడా సుమారుగా 10,000 ఎకరాల్లో ఉంది. బెంగళూరు కానీ, చెన్నై కానీ ఎన్ని వేల ఎకరాల్లో ఉంది. సో ఇది ఆచరణ సాధ్యమేనా? దీనిపై కూడా దృష్టి పెట్టండి. దేనికి ఇన్ని వేల ఎకరాలు తీసుకొని దీన్ని మళ్ళా రైతులకి న్యాయం చేయలేకుండా ఉన్నారు. ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రజల దృష్టికి తెలియాలి అని చెప్పి మా వాయిస్ వినిపించాలి అనుకుంటే ఏ విధంగా అయితే లోక్సభలో మా పార్టీ తరఫున వినిపించారో ఆ తర్వాత మేము అదేవిధంగా రాజ్యసభలో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మా గొంతు నొక్కే కార్యక్రమం చేశారని చెప్పి ఈ అంశాలన్నీ కూడా చైర్మన్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి చెప్పడం జరిగింది. తప్పకుండా ఏదైతే నేను నాకు టైం కట్ చేశారో ఆ టైంలో నేను ఎంతవరకు స్పీచ్ మాట్లాడానో, బ్యాలెన్స్ స్పీచ్ మాట్లాడకుండా ఎక్కడ కట్ చేశారో
అదంతా కూడా రికార్డులోకి ఎక్కే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పాను. టేబుల్ ఐటమ్గా రికార్డ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పాం. దానికి ఆయన సానుకూలంగా స్పందించి మీరు ఎక్కడి వరకు నేను మాట్లాడిన స్పీచ్ అంతా కూడా ఆయనకి హ్యాండ్ ఓవర్ జరిగింది, మాట్లాడకుండా ఆగిపోయింది కూడా ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాన్ని అంతా టేబుల్లో రికార్డ్ చేయించి అది రికార్డ్ అయ్యేటట్టుగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇంకో ప్రధాన అంశం, చట్టపరంగా రాజ్యసభ సెక్రటరియట్ రూల్స్ ఎట్లా ఉన్నాయో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు గ్యాలరీలో కూర్చున్న సభ్యుల గురించి ఫోటోలు టెలికాస్ట్ చేసే పద్ధతి ఇదివరకు ఎక్కడా లేదు. గ్యాలరీలో ఎవరున్నా కూడా నార్మల్గా టెలికాస్ట్ చేయరు, కానీ అన్యూహంగా నిన్న టెలికాస్ట్ చేశారు. గ్యాలరీలో కూర్చున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మంత్రుల గురించి ఎంపీల గురించి టెలికాస్ట్ చేయటమే కాకుండా సాక్షాత్తు ఈరోజు ఒక తెలుగు పేపర్లో బ్యానర్ ఐటమ్గా ఫోటో కూడా పబ్లిష్ చేశారు. దీనిపై కూడా మీరు ఎంక్వైరీ చేసి రూల్స్ ఎట్లా ఉన్నాయో, రూల్స్ దీని పర్మిట్లో అవుతాయా లేదా, దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రెసిడెంట్ గారిని వైస్ ప్రెసిడెంట్ గారిని కోరటం జరిగింది. నేను సపోర్ట్ అని అంటంలా, బిల్లుకి వ్యతిరేకము అంటున్నావు, అమరావతికి వ్యతిరేకం కాదు. అదే అమరావతి రాజధాని పేరుతో చేస్తున్న అంశాలను మెన్షన్ చేయండి ఈ బిల్లులో అంటున్నావు. అదేవిధంగా ప్రత్యేక హోదా గురించి ఎందుకు బిల్లులో మెన్షన్ చేయట్లేదు? ఈ అంశాలన్నీ మెన్షన్ చేయమని అంటున్నావు. జగన్ గారు కూడా ఏం చెప్పారు నిన్న? అన్ని వేల కోట్లు అక్కడ పెట్టే బదులు అందులో ఎంతవరకు ఆచరణ సాధ్యమైంది? 7 సంవత్సరాల నుంచి మనం ఏమి నిర్మాణం చేయలేకపోయాం. ఇంకా రాబోయే రోజుల్లో ఎన్ని సంవత్సరాలు పడుతుంది మీరు నిర్మాణం చేయాలంటే? ఎంత రుణాలు తీసుకురావాల్సి ఉంటుంది? ఎందుకంటే 2 లక్షల కోట్లు అవసరమైందని వాళ్ళే చెప్తున్నారు కదా. 50,000 ఎకరాలకు 1,00,000 కోట్లు, మళ్ళా తీసుకునే 50,000 ఎకరాలకు 2 లక్షల కోట్లు అవుతుందని. అంత డబ్బు ఒకే చోట పోసే బదులు విజయవాడ ఎట్లా మేము లోగడ ప్రపోజ్ చేసిన వైజాగ్ దీనికి మీరు సానుకూలంగా లేరు కాబట్టి అమరావతి ప్రాంతంలోనే ఉండే విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాలని 3 నగరాలని కనెక్ట్ చేసుకుంటూ ఇక్కడ డెవలప్ చేయండి, కేవలం 5,000 కోట్లతోనో 10,000 కోట్లతోనో చేయండి అని చెప్పారు. దాంట్లో తప్పేముంది? అట్లా అని మేము దీనికి వ్యతిరేకమని చెప్పట్లేదు కదా. ఆచరణ సాధ్యమయ్యే ఆలోచన చేయమని అడుగుతున్నాం అంతే. రాష్ట్ర ప్రజలంతా అమరావతిని కోరుకున్నారు, అందుకే కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. కానీ మీరు ఇప్పుడు కూడా మీకు 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీరు అమరావతిని 2019లో కూడా అమరావతి అక్కడే నిర్మాణం అనే ఎలక్షన్ పోయారు కదా. అప్పుడు నారా లోకేష్ గారు మంగళగిరిలోని అమరావతి ఎక్కడ వస్తుందో అక్కడ ఓడిపోలేదా? అట్లా ప్రజలిచ్చిన తీర్పుని ఒకదానికి ముడిపెట్టి, రాజధానికి ముడిపెట్టి మీరు రాజకీయం చేయాలంటే కరెక్ట్ కాదు. చదరపు అడుగు 14,000 రూపాయలు అవుతుందని అన్నారు. సో నిన్న లోకేష్ మాట్లాడుతూ సమర్థించుకుంటున్నారు. ఇంత పెద్ద రాజధాని కడుతున్నప్పుడు ఆ మాత్రం ఖర్చు అవుతుందని సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత పెద్ద రాజధాని అండి? ఎంత పెద్ద రాజధాని? ప్రపంచ స్థాయి రాజధాని కానివ్వండి, దేవతలు ఉండే రాజధాని కానివ్వండి, 14,000 రూపాయలు చదరపు అడుగు. అది ఎక్కడా కూడా ఏ ఇన్స్టిట్యూషన్ కానీ ఎవరైనా గవర్నమెంట్కి సంబంధించిన ఇంజనీర్లు కానీ సర్టిఫై చేయమనండి ఎందుకు ఎంత ఖర్చు అవుతుందో. సరే మావిగాన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అదే ఇందాక చెప్పా కదా. ఆయన ఎందుకు ఈ ప్రపోజల్ పెడుతున్నారంటే, మీరు అమరావతిలో 2 లక్షల కోట్లు పెట్టినా ఇంకే నిర్మాణం చేయడానికి ఇంకెన్నో సంవత్సరాలు పడుతుంది. ఆల్టర్నేటివ్గా విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు 3 నగరాలని కేంద్రీకృతం చేసుకుంటూ, ఎందుకంటే ఈ ఏరియా అంతా కూడా మీ అమరావతి రీజన్ జోన్ కిందకే వస్తుంది, సిఆర్డీ కిందకే వస్తుంది. కేవలం మీరు అమరావతి అట్నే రీజన్ డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి మీరు ల్యాండ్ ఎక్వైర్ చేశారు. ఇక్కడ పెట్టండి, 5,000 కోట్లతోనో 10,000 కోట్లతోనో 1 ఇయర్లో కంప్లీట్ చేసుకొని కార్యక్రమాలు స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పడం జరిగింది. రాజ్యసభలో ఏదైతే నిన్న మాట్లాడాలనుకున్న దానికి సమయం ఇవ్వకుండా కట్ చేశారో దాన్ని మొత్తం కూడా నా స్పీచ్ని మొత్తాన్ని ఆయనకి ఇవ్వడం జరిగింది. దాంట్లో రికార్డు వెరిఫై చేసి నేను ఎక్కడి దాకా మాట్లాడానో అక్కడి నుంచి ఏదైతే మాట్లాడకుండా వదిలేశారో నాకు వచ్చే టైం ప్రకారం దాన్ని మొత్తం కూడా మాట్లాడినట్టే రికార్డు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అన్ని మాట్లాడాం, మాట్లాడతాం తప్పకుండా. ఆయన మళ్ళా మాకు స్పెషల్ టైం ఇస్తామని కూడా చెప్పాడు. దీనిపైన ఇప్పుడు మేము చేసిన కంప్లైంట్స్ అన్నిటిపైన కూడా తర్వాత సభ జరిగేటప్పుడు రైతులకు మేము కౌలు పెంచింది మా ప్రభుత్వమే. రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా కౌలు ప్రతి సంవత్సరం ఇచ్చింది మా ప్రభుత్వమే. కౌలు పెంచింది కూడా మా ప్రభుత్వమే.